పార్వతీపురం డిసెంబర్ 21 అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు 2 చుక్కల పోలియో మందు వేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదని రాష్ట్ర గిరిజన మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరు మున్సిపల్ హైస్కూల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కలు మందు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 905 పోలియో చుక్కల పందు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం అందరూ వచ్చి విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన జిల్లాలో, మన పార్వతీపురం మన్యం జిల్లాలో 905 సెంటర్లు మనం పెట్టడం జరిగింది. దాదాపు 3600 టీమ్స్ వెళ్ళి వర్క్ చేస్తున్నారు. 1,00,000 మంది 0 to 5 years పిల్లలకి ఈరోజు మనం పోలియో డ్రాప్స్ వేస్తున్నాం. ఎందుకనంటే పిల్లలు 0 to 5 years పిల్లలకి ఇప్పుడు మనం డ్రాప్స్ వేయడం వలన వాళ్ళకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకొని ప్రతి పల్లెల్లో, ప్రతి వాడల్లో, బస్ స్టేషన్లో, అంటే ఈరోజు ఆదివారం కాబట్టి అన్ని స్కూల్స్లో పెట్టి 0 to 5 years ఎవరైతే అంగన్వాడీస్ ఉన్నారో వాళ్ళ సహాయంతో, ఎవరైతే ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళ సహాయంతో అన్నిటి దగ్గరలో కూడా సెంటర్లు పెట్టాం. ఎవరైనా ఈరోజు ఆదివారం కాబట్టి ఎవరైనా క్యాంపులు వెళ్తారని బస్ స్టాండ్లు, మొత్తం అన్ని రైల్వే స్టేషన్లు, అలాగే ఎయిర్పోర్ట్స్, అలాగే గుడుల దగ్గర, బడుల దగ్గర, బజారుల దగ్గర, అంటే ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనుకుంటా ప్రతి దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి వేయించాల్సిన బాధ్యత అధికారులది మాత్రమే కాదు, తల్లిదండ్రులది కూడా. ఎందుకంటే అధికారులు అందరికీ చెప్తున్నారు, వారం రోజుల ముందు నుండే ఈరోజు మనకు పల్స్ పోలియో కార్యక్రమం ఉందని మనం అందరికీ మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొచ్చి పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే స్వర్ణాంధ్రని ఆరోగ్య ఆంధ్రగా మనం తయారు చేయాలనే మొన్న యోగా కూడా మనం చాలా చక్కగా చేసుకున్నాం. ఆ రోజు నుంచి చాలామంది ఇళ్లలో యోగా కంటిన్యూ అవుతుంది. అది ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. కాబట్టి మన హాస్పిటల్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఉదాహరణకి గత కాలం నుంచి మన 100 పడకల హాస్పిటల్ కాకపోయినా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ కూడా మనం చక్కగా చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ పూర్తయింది. ఇంకా కొంత ఫర్నిచరు, ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఓపెన్ కూడా చేసుకోవడానికి రెడీ అవుతుంది. కాబట్టి అందరూ కూడా, మళ్ళీ చెప్తున్నాను, అందరికీ 0 to 5 years పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయించండి. పిల్లలందరినీ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ, చాలా సెంటర్లు ఉన్నాయి. ఏ సెంటర్లో అయినా తీసుకెళ్ళి ఒక 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల జీవితంలో పిల్లలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా డిఎంఎండ్హెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, డాక్టర్స్ అందరూ కూడా, అలాగే హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా